సింహాచలం చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం వస్తూ ఉంటారు. గత కొన్ని దశాబ్దాలుగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న చందనోత్సవాలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంటారు అధికారులు. కానీ కూటమి సర్కార్ మాత్రం చందనోత్సవం ఏర్పాట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తారన్న సమాచారం ఉన్నా వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే సింహాచల చందనోత్సవానికి తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేసింది కూటమి సర్కార్. నాసిరకం పనులతో నిర్లక్ష్యంగా గోడ నిర్మించి కూటమి నేతలు చేతులు దులిపేసుకున్నారు. కూటమి నిర్లక్ష్యంతో అప్పన్న నామస్మరణతో మారుమోగాల్సిన సింహాచలం ఆర్తనాదాలు ఏడుపులతో నిండిపోయింది. కూటమి నేతల అలసత్వానికి 7 అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. అసలు ముట్టుకుంటే పడిపోయేలా గోడ నిర్మిస్తున్న ఎన్విరాన్మెంట్ అధికారులు ఏం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు. సింహాచలంలో అడుగడుగునా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నాసిరకంగా రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్లే ప్రమాదం జరిగింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరమ పవిత్రమైన తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘోరాన్ని మరవక ముందే సింహాచలంలో కూటమి నిర్లక్ష్యానికి 7 అమాయకపు భక్తులు బలైపోయారు. దీంతో తిరుపతి తొక్కిసలాట ఘటన నుంచి కూటమి సర్కార్ పాఠాలు నేర్చుకోలేదని స్పష్టమవుతోంది. భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పుడు అదే స్థాయిలో పోలీసులను ఉంచాలని, కానీ ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా సంఘటనా స్థలంలో కనిపించలేదని తెలుస్తోంది. కేవలం 2 వాలంటీర్లను పెట్టి కూటమి సర్కార్ చేతులు దిలిపేసుకుందంటే భక్తుల భద్రతపై కూటమి సర్కార్కి ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.